Hi friends, welcome back to my channel part 2. First of all, thank you for watching part 1. If not watch part 1, otherwise you will miss interesting part. So let's begin. పార్ట్ 1లో వడ్లని రైస్ మిల్కి ట్రాన్స్ఫర్ చేసిన దాని గురించి మాట్లాడినాం. ఈ వీడియోలో బొరుగులు తయారు చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు వర్కర్స్ ద్వారా మాత్రమే పని జరిగేది. హ్యూమన్ వర్క్ ఎక్కువ ఉండేది, కానీ ఇప్పుడు మషిన్స్ వచ్చాక 30 వర్కర్స్ పని 10 వర్కర్స్ చేస్తారు. ఇంతకుముందు వర్కర్స్ లేకపోతే పని ఆగిపోయేది, బట్ ఇప్పుడు మషిన్స్ ఉన్నాయి కాబట్టి అలా కాదు, పని ఈజీగా అవుద్ది. రైస్ మిల్లో తయారైన బియ్యము ఒక ట్యాంక్లోకి వస్తాయి. ట్యాంకీ నుంచి అలార్లోకి వస్తాయి. ఆ తర్వాత అలార్లో నుంచి రోస్టర్కి వెళ్తాయి. రోస్టర్లో వేడైనాక వాటిని డబ్బాల్లో పడతారు. మ్యాక్సిమం 20 kgs వరకు ఉంటాయి. దానికి ఒక ½ లీటర్ వరకు సాల్ట్ వాటర్ వేస్తారు. అవి మిక్స్ అయిన తర్వాత బొరుగులు రోస్టర్ దగ్గర అలార్లో పడతాయి. అది ఒక సిస్టమ్ ప్రకారం రోస్టర్లో బొరుగులు తయారయ్యి జల్లిడ్లోకి వస్తాయి. ఆ జల్లిడ్లో క్లీన్ అయ్యి బొరుగులు బయటకు వస్తాయి. వచ్చిన బొరుగుల్లో నుంచి వేస్ట్ బొరుగులు ఇలా సైడ్కి వస్తాయి. అలానే మంచి బొరుగులు వేరే సెక్షన్కి వెళ్తాయి. ఇలా వచ్చిన బొరుగుల్ని ప్యాకింగ్ చేస్తారు. 9 kgs అని, 1 kg అని, 2 kgs అని ప్యాకింగ్ చేసి డెలివర్ చేస్తారు. ప్యాకింగ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తారు. ఆ బస్తాల్లో కవర్ వేసి అందులో బొరుగుల్ని నింపుతారు. ప్యాకింగ్ చేయటం వల్ల బొరుగులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, అలానే క్రంచీగా కూడా ఉంటాయి. ప్యాకింగ్ చేయడం వల్ల బొరుగులు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల వరకు బాగుంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.